ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేయనుంది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను సైతం రిలీజ్ చేయనుంది. మెగా డిఎస్సికి సంబంధించిన జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ లాంటి విద్యాశాఖ అధికారిక వెబ్సైట్స్ లో ఇవాళ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. డిఎస్సి నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేయనుంది. మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను సైతం రిలీజ్ చేయనుంది. మెగా డిఎస్సికి సంబంధించిన జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ లాంటి ఇతర వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్స్లో ఇవాళ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. డిఎస్సి నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శాంతారాం మరింత సమాచారాన్ని ఇస్తారు. రైట్ శాంతారాం, చెప్పండి. సంబంధించి దానికి ఆమోదం అయితే తెలిపింది. దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదించినట్లయితే తెలుస్తుంది. అయితే గవర్నర్ సంతకం పెడితే ఇక నుంచి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తవుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఆదివారం నారా చంద్రబాబు నాయుడు గారి ఆ పుట్టినరోజు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ రోజు అంటే ఉదయం 10 గంటలకు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో ఏపీ డిఎస్సి 2025 పరీక్షలు నిర్వహిస్తున్నట్లయితే సమాచారం అయితే ఉంది. అభ్యర్థుల నోటిఫికేషన్ వివరాలను, పూర్తి సిలబస్ ను ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేశారు. ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా కూడా అందరూ దాంట్లో ఆన్లైన్ చేసుకున్నటువంటి వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. అయితే ఈసారి ఏపీ డిఎస్సి 2025 దరఖాస్తు విధానంలో కొన్ని కీలక మార్పులు చేర్పిస్తున్నట్లు తెలుస్తా ఉంది. దరఖాస్తు ప్రక్రియను ఏబీ విభాగాలుగా విభజించి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీ మోడల్ స్కూల్స్, అదే విధంగా ఏపీ ఆర్జేసీ సంక్షేమ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంపిక చేసుకొని ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్లు సమర్పించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పార్ట్ పీపీలో సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత చేస్తారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా ఉండడం కోసం దీంట్లో ఎలాంటి అవకతవకలు అనేది జరగకుండా ఉండటం కోసం వేగవంతం చేసినట్టుగా కూడా కనబడుతుంది. ప్రభుత్వం అభ్యర్థుల నుంచి ముందుగానే ఈ యొక్క నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే స్వీకరిస్తా ఉంది. అయితే జూన్ స్కూల్స్ ఎప్పుడైతే ఈ యొక్క రివోఫన్ అవుతా ఉంటాయో ఈ ప్రక్రియ మొత్తం కూడా అప్పటికల్లా పూర్తవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు 10వ తరగతి నుంచి వీళ్ళు చదువుకున్నటువంటి బీఈడి వర్క్ ఏదైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఈ యొక్క సైట్ లో కూడా అప్లోడ్ చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థులు యాజమాన్యాల వారికి ఇచ్చినటువంటి ఆప్షన్ల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పాటు పోస్టులు కూడా కేటాయిస్తారు. ఇలా చేస్తే న్యాయ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రక్రియ కూడా కొంచెం వేగవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కొత్తగా మంజూరు చేసినటువంటి 2260
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు మెగా డిఎస్సిలో కలపడం లేదని సమాచారం. అయితే ఈ పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా మరొక ప్రకటన విడుదల చేస్తామని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించినటువంటి అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ పాలన ఏదైతే ఉందో ఆ టైంలో ప్రకటించినటువంటి పోస్టులు ఏవైతే ఈ యొక్క 16,347 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు వెలువడిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 6 నుంచి జూలై 6 వరకు డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చేసరికి ఏంటంటే గతంలో ఏజ్ లిమిట్ అనేది కొంతవరకు పెట్టారు. ఈ ఏజ్ లిమిట్ కి సంబంధించి కూడా ఈ సంవత్సరము దానిని ఇంకా పెంచారు. ఇంకా 42 ఏళ్ళు ఇంతకు ముందు గతంలో ఉంది, ఇప్పుడు దాన్ని 44 ఏళ్ళకు కూడా దాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కొంత ఏజ్ లిమిట్ అనేది పెంచడం వల్ల కూడా ఎవరైతే ఇప్పటి వరకు డిఎస్సికి అప్లై కొంతమంది ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరలా తిరిగి అప్లై చేసుకోవడానికి కూడా వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు భారతి. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని ముందడుగులు వేస్తా ఉంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వటం వల్ల ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరిలో కూడా ఉత్సాహం అయితే కనబడతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ డిఎస్సి విడుదల చేయడం అనేది ఒక శుభ పరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే డిఎస్సికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా సంతోషం అనేది కనబడతా ఉంది. అంటే ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి పాలనలో ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కనబడలేదు. కానీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాకముందే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కూటమి గవర్నమెంట్ చెప్పింది. ఏదైతే ఇచ్చిన మాట ఉందో ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు కూటమి గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఏదైతే ఉందో దాని సందర్భం కూడా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది కూడా ఒక మంచి ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శాంతరా.